నమ్మితే నీవే కారణ జన్ముడివి. ఎస్ అండి. భగవంతుడు ఈ భూమిపై పంపించే ప్రతి జీవిని ఒక కారణంతో పంపిస్తాడు. కావున నీవు నమ్ము, నీవు ఒక కారణ జన్ముడివి. అబ్దుల్ కలాం ఎలాగో, సచిన్ టెండూల్కర్ ఎలాగో, శకుంతలాదేవి ఎలాగో, మరి నందమూరి తారక రామారావు ఎలాగో, యేసు ప్రభువు ఎలాగో, మరి ఒక్కసారి ఆలోచించు. ఈ భూమిపైకి ఎందుకు వచ్చావు? నీవు నమ్మితే నీవే కారణ జన్ముడివి. ఎప్పుడైతే ఏ క్షణమైతే నేను ఈ భూమిపైకి ఒక కారణం చేత, ఒక పర్పస్ చేత, ఒక మీనింగ్ చేత, ఒక ప్రయోజనం చేత నేను వచ్చాను అని నమ్ముతావు, అప్పటి నుంచి ఆ క్షణం నుండి నువ్వు ఆ కారణ జన్ముడి వలె, మహానుభావుడి వలె, ఒక లెజెండ్ వలె, ఒక గొప్ప నాయకుడి వలె బ్రతకడం మొదలు పెడతావు ఫ్రెండ్స్. నమ్మితే నీవే కారణ జన్ముడివి. అదే నమ్మారు రమణ మహర్షి గారు, అదే నమ్మారు రామకృష్ణ పరమహంస గారు, అలాగే గౌతమ బుద్ధుడు, అలాగే యోగి వేమన, అలాగే నరేంద్ర మోడీ అండ్ నేటి పవన్ కళ్యాణ్. కాబట్టి నీవు నమ్ము, నీవు నమ్మితే నీవే కారణ జన్ముడవుతావు. ఆ భగవంతుడు ఈ భూమిపైకి పంపించినటువంటి ప్రయోజనానికి నువ్వు సార్థకత ఖచ్చితంగా చేస్తావని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే నా మట్టుకు నేను కూడా ఎంతో కొంత కారణం చేత ఈ భూమికి, ఈ సమాజానికి, ఈ ప్రకృతికి మరి న్యాయం చేయడానికి, ఏదో ఒకటి వాటికి ప్రయోజనంగా ఉండడానికి ఇక్కడికి వచ్చాను. కాబట్టి అది చేయడానికే నమ్మి ఒక కారణ జన్ముడిగా మరి బ్రతకడానికే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా అలా నమ్మండి, కారణ జన్ములుగా మరి ప్రపంచ చరిత్రలో నిలిచిపోవాలని కోరుతూ నేను మీ సురేష్ కుమార్. జై హింద్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.